హలో గైస్, చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నా కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. చాలామంది అలాగే మీకు ఇంకేమైనా స్టాక్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఆ పర్టికులర్ స్టాక్స్ మీద అనాలిసిస్ చేద్దాం అనుకుంటే కనుక సో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే అప్కమింగ్ వీడియోస్లో వాటిని కూడా కవర్ చేయడం జరుగుతుంది గైస్. సో అలాగే మీరు ఇప్పుడు దాకా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా వెంటనే రిప్లైస్ ఇవ్వడం జరుగుతుంది. సో క్లిక్ చేసి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, అలాగే పిన్నెడ్ కామెంట్లో కూడా లింక్స్ ఉన్నాయి, జాయిన్ అవ్వచ్చు అనమాట. సో అలాగే మనం జియో ఫైనాన్స్ గురించి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నమాట. రీసెంట్ టైమ్స్లో జియో ఫైనాన్స్ 200 రూపీస్ స్టాక్ చాలా బాగా పెరిగి ఆల్మోస్ట్ 380 రూపీస్ దాకా వెళ్ళింది. అక్కడి నుంచి కంటిన్యూస్గా పడిందన్నమాట. ఎలక్షన్స్ ఆ టైంలో స్టాక్లో హెవీ కరెక్షన్ వచ్చిందనమాట. సో ఆల్మోస్ట్ 310 రూపీస్కి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ కూడా రికవరీ కనిపించింది. మళ్ళీ కంటిన్యూస్ ఫాలో అయింది మనకి ప్రజెంట్ కనిపిస్తుంది అనమాట. సో కంటిన్యూస్గా ఫాలో అవుతుంది కదా, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని చాలామంది అడుగుతున్నారు అనమాట. సో ప్రజెంట్ అయితే ఓవరాల్ ట్రెండ్ కింద నెగిటివ్గానే ఉంది. సో అబ్జర్వ్ చేయండి, 300 నుంచి 315 రీజన్ ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసిన తర్వాత పైకి వెళ్ళిందనమాట. ఆల్మోస్ట్ 3 టైమ్స్ టెస్ట్ చేసి పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. సో 300 నుంచి 315 రీజన్స్లో రివర్సల్ వస్తే కనుక మనం షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కనుక ఖచ్చితంగా మనం 300 నుంచి 315 రీజన్స్లో కొంత క్వాంటిటీ యాడ్ అనేది చేసుకోవచ్చు. అలాగే 240 నుంచి 250 నెక్స్ట్ సపోర్ట్ రీజన్ అనమాట. సో ఒకవేళ లాంగ్ టర్మ్ వ్యూ జియో ఫైనాన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఈ 2 రీజన్స్లో అక్యూములేట్ చేసుకోండి. ఒకవేళ షార్ట్ టర్మ్ వ్యూ అయితే కనుక మార్కెట్స్ కొంత పాజిటివ్గా టర్న్ అయిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. అది కూడా ఈ రీజన్లో రివర్సల్ వస్తే 300 దగ్గర రివర్సల్ వస్తే అప్పుడు అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో షార్ట్ టర్మ్ వ్యూ అయితే మళ్ళీ మనం 350 నుంచి 360 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. సో ఇది మనకి జియో ఫైనాన్స్ గురించి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి ఓలా ఎలక్ట్రిక్ అనమాట. సో 4 డేస్ బ్యాక్ మనకి లిస్ట్ అయిందనమాట. లిస్ట్ అయిన నుంచి కూడా చాలా మంచిగా రిటర్న్స్ అనేది ఇస్తుంది. బట్ కంపెనీ వైజ్ ఫండమెంటల్స్ మనం చూస్తే కనుక, ఫైనాన్షియల్స్ చూస్తే కనుక ఇట్స్ ఏ లాస్ మేకింగ్ కంపెనీ. బట్ లాంగ్ రన్లో మనకి సో కొంత హోప్ అనేది ఉండొచ్చు అనమాట. మంచి ప్రాఫిట్స్లోకి కంపెనీ టర్న్ అవుట్ అయ్యి అలాగే మంచిగా రెవెన్యూస్ అనేది జనరేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. బట్ ఈ పర్టికులర్ స్టాక్ ప్రెజెంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు అని చాలామంది అడుగుతున్నారు. సో లిస్ట్ అయిన తర్వాత చాలా మంచి రిటర్న్స్ అనేది కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే కనుక సో ఫ్రైడే రోజు అబ్జర్వ్ చేయండి, 100 నుంచి 105 ఈరోజు టెస్ట్ చేసింది. 110 రూపీస్ దగ్గర అరౌండ్గా ఓపెన్ అయిందనమాట. ఓపెన్ అయ్యి కింద పడి మళ్ళీ కూడా సో అరౌండ్ 111 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందన్నమాట. సో 105 పైన సస్టైన్ అయినా మనం అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. 100 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఒకవేళ 110 అలా ఆ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంటే కనుక అక్యూములేట్ చేసుకుని 100 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. 120, 135 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ర్యాలీ ఇస్తే 150 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రీసెంట్గా లిస్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 75, 76 రూపీస్ దగ్గర నుంచి కూడా 128, 129 రూపీస్ దాకా వెళ్ళింది. చాలా బాగా ర్యాలీ ఇస్తుంది కాబట్టి కొంత వాలటిలిటీ అనేది ఖచ్చితంగా స్టాక్లో ఉంటుందన్నమాట. లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నా సరే హోల్డ్ అనేది చేసుకోవచ్చు. మీకు 1 లాట్ 2 లాట్స్ అలాట్ అయినా సరే హోల్డ్ అనేది చేసుకోండి. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయినా తీసుకుందాం అనుకుంటే కనుక ఈ రీజన్స్లో అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నా లేదా షార్ట్ టర్మ్ వ్యూ ఉన్నా మనం అక్యూములేట్ చేసుకొని స్టాప్ లాస్ మెయింటైన్ అనేది చేసుకోవచ్చు గైస్. సో ఇది మనకి ఓలా ఎలక్ట్రిక్ గురించి అనమాట. అలాగే ఏంజల్ వన్ గురించి చాలామంది అడుగుతున్నారు. స్టిల్ మనకి స్టాక్ కంప్లీట్ డౌన్ ట్రెండ్లోనే ట్రేడ్ అవుతుందన్నమాట. ఓవరాల్ ట్రెండ్ మనకి కంటిన్యూస్గా ఫాలో అవుతుంది. సో మీరు ఫండమెంటల్స్ బేస్ చేసుకుంటే కనుక సో మనం భయపడాల్సిన అవసరం లేదు. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక సో హోల్డ్ అనేది చేయొచ్చు గైస్. సో ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు 2300, 2500 రీజన్స్లో అక్యూములేట్ చేసుకున్నామని చాలామంది మెసేజ్ పెడుతున్నారు అనమాట. సో హోల్డ్ చేయండి. సో ఖచ్చితంగా మంచి రిటర్న్స్ ఇస్తుంది. సో రిటర్న్స్ ఇచ్చినప్పుడు మనం ఎంత ప్రాఫిట్స్ అనేవి తీసుకున్నామంటే ఆల్మోస్ట్ 1000 రూపీస్ స్టాక్ వస్తే కంటిన్యూస్గా వెళ్ళి 3800 రూపీస్ దాకా వెళ్ళింది. సో ఆల్మోస్ట్ మనకి మోర్ దెన్ 2x రిటర్న్స్, 2.5x రిటర్న్స్ ఇచ్చినప్పుడు తీసుకున్నాం కాబట్టి సో ఒకవేళ పడుతున్నప్పుడు కూడా స్లోగా అక్యూములేట్ చేసుకుంటూ ఒకే ప్రైస్ దగ్గర బై చేయకండి. షార్ట్ టర్మ్ అయితే ఈ పర్టికులర్ స్టాక్ని అవాయిడ్ చేయండి. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక మనం ఖచ్చితంగా అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు. మన 2000 నుంచి 2100 అలాగే మనం ఆల్రెడీ చెప్పుకున్న 1500 లెవెల్స్ ఈ 2 రీజన్స్లో అక్యూములేట్ చేసుకుని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ అనేది చేయొచ్చు గైస్. అలాగే టాటా స్టీల్ గురించి అడుగుతున్నాం అనమాట. సో ఈరోజు మనకి సపోర్ట్ కూడా బ్రేక్ అయింది. సో మనం ప్రీవియస్గా 150 నుంచి 155 రీజన్ స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అని చెప్పుకున్నమాట. ఆ రీజన్ మనకి ఈరోజు బ్రేక్ అయ్యి కొంత మళ్ళీ కూడా రికవరీ అవ్వడానికి ట్రై చేస్తుంది. మీరు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోండి. షార్ట్ టర్మ్ అయితే కొంత మనకి బేరిష్ కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఇన్వెస్ట్ చేయకండి. 155 పైన సస్టైన్ అయితే అప్పుడు మనం యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. షార్ట్ టర్మ్ మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉండి ఈ రీజన్ పైన సస్టైన్ అయితే యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. కొంతమంది అడుగుతున్నారు 165 ఆ రీజన్స్లో అక్యూములేట్ చేసుకున్నాం, నెక్స్ట్ యావరేజ్ ప్రైస్ చెప్పండి అని చెప్తున్నారు అనమాట. సో చాలామంది అడుగుతున్నారు. సో మనం యావరేజ్ ప్రైస్ చూస్తే కనుక నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి మనకి 130 రీజన్స్, 125 నుంచి 130 రీజన్స్ స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడే మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసిన తర్వాత చాలా మంచి ర్యాలీ కనిపించింది. సో ఈ 125 నుంచి 130 రీజన్స్లో అక్యూములేట్ అనేది చేసుకోండి గైస్. ప్రజెంట్ అయితే ఫాలో అవుతుంది. ఒకవేళ రివర్సల్ వచ్చేస్తే కనుక మీ బై ప్రైస్కి వస్తే కనుక ఎగ్జిట్ అవ్వండి. ఒకవేళ షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే కనుక, లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే ఒకవేళ ఫర్దర్గా పడితే కనుక ఈ రీజన్స్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ఇది మనకి టాటా స్టీల్ గురించి అనమాట. అలాగే సుజలాన్ గురించి అడుగుతున్నారు. మనం రీసెంట్గానే చెప్పుకున్నాం, 60 లెవెల్స్ బ్రేక్ అయినప్పుడు కూడా చెప్పుకున్నాం.
హోల్డ్ చేయండి. 70-80 లెవెల్స్ కూడా వెళ్తుందని ఎగ్జాక్ట్గా 80-85 రీజన్స్కి అప్రాక్స్గా వెళ్ళిందనమాట. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి మనకి ఫాలో అవుతుంది. ఈరోజు ఆల్మోస్ట్ లోవర్ సర్క్యూట్ అని టెస్ట్ చేసిందనమాట. సో చాలామంది అడుగుతున్నారు, నేను 67 రూపీస్ దగ్గర అరౌండ్గా ఇన్వెస్ట్ చేశాను, హోల్డ్ చేయొచ్చు అని. సో ఫ్రైడే రోజు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఫాలో అవుతుంటే మీరు రీసెంట్ టైమ్స్లో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకుని గైస్ మళ్ళీ వచ్చి రివర్సల్ రావచ్చు అనమాట. బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక హోల్డ్ చేయండి. స్టిల్ మనకి 100 రూపీస్ కూడా మనకి వెళ్ళే ఛాన్స్ అనమాట. ఈ పర్టికులర్ స్టాక్ మనం 8 రూపీస్ నుంచి 10 రూపీస్ దగ్గర కూడా మనం చెప్పుకున్నాం. ఆల్మోస్ట్ మనకి 7x రిటర్న్స్ అనేది ఈ పర్టికులర్ స్టాక్ ఇచ్చింది. స్టిల్ మనకి పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. ఎందుకంటే మనకి 1 or 2 డేస్ పడినా సరే ఓవరాల్ ట్రెండ్ మనకి పాజిటివ్ ఉంది కాబట్టి మళ్ళీ రికవరీ వచ్చే ఛాన్స్ ఉంది. హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. మీరు కనుక 35, 38, 40 రూపీస్ దగ్గర బై చేసి ఉన్నా సరే హోల్డ్ చేయండి. స్టిల్ మనకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట సుజలాన్ గురించి. సో ఇది మనకి సుజలాన్ గురించి గైస్. అలాగే హాల్ గురించి అడుగుతుంది అనమాట. సో ఏదైతే మనకి బడ్జెట్ అయిపోయింది, ఆ తర్వాత ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి. సో ఏదైతే డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ఈ పర్టికులర్ స్టాక్ ఆల్మోస్ట్ మనకి చాలా మంచి ర్యాలీ ఇచ్చాయి అనమాట. సో ఆల్మోస్ట్ మనకి 100%, 150% దాకా కూడా కొన్ని స్టాక్స్ అన్ని ర్యాలీ ఇచ్చాయి. సో కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో లాంగ్ టర్మ్ వ్యూ ఒకవేళ మీరు ఇప్పుడు దాకా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే 4500 నియర్ బై స్ట్రాంగ్ సపోర్ట్. ఖచ్చితంగా మనం 3500 లెవెల్స్ దాకా కూడా సో డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది నార్మల్ ప్రాఫిట్ బుకింగే. అలాగే కొంతమంది అడుగుతున్నారు, నేను 5000 దగ్గర 5500 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేశాను, అసలు హోల్డ్ చేయొచ్చా లేదని అడుగుతాను అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక హోల్డ్ చేయండి. ఈజీగా మనకి మోర్ దెన్ 8000, 10,000 లెవెల్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు విత్ ఇన్ నెక్స్ట్ 2 to 3 years పీరియడ్లో. సో షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకోండి. ఎందుకంటే మార్కెట్స్ కొంత బేరిష్ కనిపిస్తుంది అనమాట. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా ఏదైతే యావరేజెస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఆ లెవెల్స్ దగ్గర 2-3 స్టాక్స్ 4 స్టాక్స్ కానీ ఒక 10 స్టాక్స్ కానీ బై చేస్తుంటే మీ దగ్గర మంచి క్యాపిటల్ ఉంటే కొంత టిప్స్లో యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో చాలా బాగా ర్యాలీ ఇచ్చింది కదా స్టాక్. ఆల్మోస్ట్ 1000 రూపీస్ స్టాక్ కాస్త 5500 లెవెల్స్కి వెళ్ళింది లాస్ట్ 2-3 ఇయర్స్లో. సో ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగ్స్ అనేవి కామన్ థింగ్. సో ఈ టైంలో మనం అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి స్లోగా. ఎందుకంటే సో హాల్ ఫండమెంటల్స్ చాలా బాగుంది కంపెనీ. ఈవెన్ కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా సో స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. ఈ పర్టికులర్ స్టాక్ మనం 2500 సో ఆ లెవెల్స్ దగ్గర నుంచి కూడా కంటిన్యూస్గా పడుతుంది. రీసెంట్ టైమ్స్లో మనం ఏదైతే ఎలక్షన్స్ ముందు ఆ టైంలో మనం డిస్కస్ చేసినప్పుడు కూడా ఇది మనకి 1500 రూపీస్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఆ టైంలో కూడా మనం డిస్కస్ చేస్తాం. అక్కడి నుంచి కూడా చాలా బాగా ర్యాలీ ఇచ్చిందనమాట. ఆల్మోస్ట్ 100% రిటర్న్స్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుందన్నమాట. సో కొచ్చిన్ షిప్ యార్డ్ గురించి కూడా డైలీ చాలామంది టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అడుగుతున్నారు. సో నేను హోల్డ్ చేస్తాను 2500 లెవెల్స్ దగ్గర, 2300 లెవెల్స్ దగ్గర హోల్డ్ చేస్తానని. ఒకవేళ షార్ట్ టర్మ్ అయితే కనుక 2000 స్ట్రాంగ్ సపోర్ట్ గైస్. ఈ రీజన్కి బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని హోల్డ్ చేయండి. మాక్సిమం ఈ లెవెల్ టెస్ట్ చేసి రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఒకవేళ లాంగ్ టర్మ్ పర్పస్లో ఇప్పుడు దాకా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా సో చేద్దాం అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ 2 రీజన్స్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది మనకి కొచ్చిన్ షిప్ యార్డ్ గురించి అనమాట. అలాగే NHPC గురించి చాలామంది అడుగుతుందన్నమాట. సో 100 సపోర్ట్ ఏదైతే ఉందో అది కూడా సో స్ట్రాంగ్గా బ్రేకే కంటిన్యూస్గా ఫాలో అవుతుందన్నమాట. రీసెంట్ టైమ్స్లో ఈ స్టాక్ మనకి 70 రూపీస్ స్టాక్ కాస్త 110, 115 లెవెల్స్ దాకా కూడా వెళ్ళిందన్నమాట. ప్రజెంట్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. NHPCని లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఫండమెంటల్స్ డీసెంట్గా ఉన్నాయి, మన ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఏ లెవెల్స్లో ఇన్వెస్ట్ చేయాలని చాలామంది అడుగుతున్నారు అనమాట. 90 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ గైస్ చాలా టైం కదా సస్టైన్ అయిందనమాట. సో ఈవెన్ మనకి 70 నుంచి 75 రీజన్ కూడా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. ఈ 2 రీజన్స్లో మనం అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి NHPC గురించి అనమాట. సో ఇవన్ మాట స్టాక్స్ ఏవైతే చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నవి. ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వాటి గురించి కూడా అప్కమింగ్ వీడియోస్లో మనం డిస్కస్ అనేది చేద్దాం. సో ఇవన్ మాట వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.